యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. అతడు వారిని కుశలమని అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నేను ప్రభు చిత్తమైతే మీరు ఈ కార్యక్రమం వింటున్న సమయానికి నేను ప్రయాణంలో ఉంటాను. నేను బాపట్ల దగ్గర జములపాలెం అనేటువంటి ప్రదేశంలో అక్కడికి మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తూ ఉంటాను. అక్కడ దైవజనులు పాస్టర్ ఎం శామ్యుయల్ అనేటువంటి దైవజనులు, ఆయన అన్ని జనులుగా ఉండి రక్షింపబడి యవనస్తుడైనటువంటి ఆ దైవజనుడు మంచి పరిచర్య జరిగిస్తున్నాడు. గవినివారిపాలెం, మధ్యబోయినవారిపాలెం అనేటువంటి మరి 2 స్థలాల్లో కూడా ఆయన చక్కటి పరిచర్య జరిగిస్తున్నాడు. ఆయన మందిర ప్రతిష్ట కార్యక్రమానికి నేను నాతో పాటు కొంతమంది దైవజనులు, పాస్టర్ జాన్ పాల్ గారు, పాస్టర్ శేఖర్ బాబు గారు, పాస్టర్ ఆనందరావు గారు, పాస్టర్ శ్రీపాల్ గారు, పాస్టర్ శంగర్ గారు, వీరందరూ వస్తున్నారు. కనుక ఈ కార్యక్రమం చక్కగా జరుగునట్లుగా ఆయా ప్రదేశాల్లో మందిరాలు స్థాపించబడాలి. అన్ని జనుల మధ్యలో మందిరం అనేది అది దేవుని కార్యమే. అన్ని జనుల మధ్యలో దేవుని కార్యాలు జరగకపోతే వాళ్ళు విశ్వసించరు. వాళ్ళు విశ్వసించిన తర్వాత వాళ్ళు దేవుని వాక్యంలో బలపడాలి. ముందు దేవుని కార్యాలు, తర్వాత వాళ్ళు దేవుని విశ్వసించడం, తర్వాత వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి మరింతగా బలపడడం అనేది ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పరిచర్య రాజు గారి మందిర ప్రతిష్ట కార్యక్రమం ఉంది. వారు కూడా లోపల ఒక మందిరాన్ని నిర్వహిస్తూ రోడ్డు వైపున కొంతమందికి అనుకూలంగా ఉండడం కోసం కొద్ది స్థలాన్ని పొందుకొని అక్కడ చక్కటి మందిరం కట్టారు. అందును బట్టి కూడా నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని సేవకులు అక్కడక్కడ కష్టపడుతున్నారు, వారు మందిరాలు కట్టుకుంటున్నారు. పాస్టర్ ఎస్ షట్రక్ గారు నరసరావుపేట, వారు నరసరావుపేట దగ్గర ప్రభుత్వం వారు ఇచ్చిన స్థలంలో ఒక చిన్న మందిరం కట్టుకుంటున్నారు. దానికి ఒక 40-50 వేల రూపాయలు అవసరమైంది. అంతేకాకుండా దేవజనులు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనగా ఫెర్రీ అనేటువంటి ప్రదేశంలో పాస్టర్ సిహెచ్ ఆనంద్ కుమార్ గారు యవనస్తులైన దేవజనుడు, ఆయన కూడా మందిరం కట్టుకుంటున్నాడు. దానికి కావలసినట్టు ఆర్థిక వనరులు ఇంకా కావాలి. ఇంకొక 10 లక్షల వరకు డబ్బులు కావాలి. దేవుడు వీటన్నింటిని అనుగ్రహించినట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మన అవసరతలు బోల్డ్ ఉన్నాయి. ఈ అవసరతలతో మనం ఎక్కడికి వెళ్ళగలం? ఆయన తప్ప మనకెవరున్నారు? యెహోషాపాతు చెప్పినట్లుగా నీవే మా దిక్కు, ఆయనే మన దిక్కు. కాబట్టి అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్ళి మనం ధనాన్ని లేకపోతే సహాయం చేయమని అడగలేము. అలా అడుగుతున్నాం అనుకోండి, మేము అంత సాయం చేసాం, ఇంత సాయం చేసామని మనం చులకన భావం అయిపోతుంది. కాబట్టి ఎవరిని చేయి చాపాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని పైవాడిగానే ఉంచుతాడు, కిందివాడిగా ఉంచడు. దేవుడు మనల్ని ఈ తరంలో మనల్ని నిలబెట్టుకొని మన ద్వారా అనేకమైన దైవికమైన కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్న మనం ఊరుకోవడం అనగా పిల్లలు అలిగి ఊరుకున్నట్టుగా కాదు, ఇక ఆ టాపిక్ను వదిలేసి మరో టాపిక్లోకి వెళ్ళడం, ఆ డిస్కషన్ అక్కడితో ముగించేసి ఇంకెందుకు అన్నట్టుగా ఉండడం, అది అక్కడ జరిగిన విషయం. అతడు ఒప్పనందున పౌలు అనేటువంటి సహోదరుడు ఎవరి నడికట్టు అక్కడ ఉంచబడిందో ఆ నడికట్టు కలిగిన వ్యక్తిని బంధించబడతారు అని చెప్పారు. అంటే దాని అర్థం పౌలు యొక్క పేరును దేవుడు అగబ్బుకు బయలుపరచలేదు. ఈ రోజుల్లో కూడా కొంతమంది వేదికలెక్కి పేర్లు పిలుస్తున్నారు. ఇది కరెక్టా కాదా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అనగా ఇలా పేర్లు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం ఏముంది? కొన్ని ప్రాంతాల్లో
నేను పేర్లు అవన్నీ చెప్పడం లేదు. ఖమ్మం ప్రాంతంలో ఒకరు, ఆయన మనుషుల పేర్లు చెప్పడానికి నాకు ఒక దేవుడు ఒక పేరును చూపించాడు, ఒక అక్షరం చూపించాడు. సు అనో లేదా సా అనో రా అనో ఇలా చూపించాడు. దేవుడు పూర్తిగా చూపించకుండా ఒక పేరులో ఒక అక్షరం మాత్రం చూపించడం. దేవుడు భాషకు అతీతుడు. భాషకు అతీతుడైన దేవుడు ఒక అక్షరాన్ని చూపించడం ఏంటో, దానివల్ల ప్రజలు విమర్శించడం, ఇవన్నీ తప్పుపట్టడం ఏంటి విధానాలు అని. మొదటి శతాబ్దంలో దేవుడు పౌలు చేత అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో విశేషమైనటువంటి కార్యాలు చేయించాడు. అలాగనే పౌలు వచ్చిన వాళ్ళందరి పేర్లు పిలిచాడని కాదు, పేర్లు పిలిచినటువంటి ఒకప్పుడున్న దేవజనులు వారు గొప్ప పరిచయం చేశారు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారుతో ఈ పేర్లు పిలిచేటువంటి విధానం ఆరంభమైంది. ఆయన పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది వాళ్ళ పేర్లు కూడా నోరు జరగని పేర్లు కూడా ఆయన దేవుడు బయలుపరిస్తే చెప్పాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. పేర్లు పిలవడం ఏదో సంచలనం సృష్టించడం, ఏదో ప్రత్యేకమైన మినిస్ట్రీ అని చూపించుకోవడం కాదు, మనల్ని మనం చూపించుకోవడం కాదు, మనం వరం కలిగిన వాళ్ళని చూపించుకోవడం కాదు పరిచర్య యొక్క ఉద్దేశం. పరిచర్యలో క్రీస్తును చూపించాలి. వాళ్ళ పేర్లు పిలిచారు, దానివల్ల వాళ్ళకి ఎంత ప్రయోజనమైందో నాకు అర్థం కావడం లేదు. ఈ కామన్గా జెస్సీ, బ్లెస్సీ, మెర్సీ, పర్సీ అనేటువంటి పేర్లు క్రిస్టియన్స్కి ఉంటాయి. ఆ పేరులో ఏదో ఒకటి చెప్పి ఇక వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు చెప్పడానికి ముందే వీళ్ళే చెప్పేసి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో ఏదో సంథింగ్ గారడీ విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫాల్స్హుడ్లోంచి ప్రజలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటి గురించి నేను ఎక్కువ వివరించడం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే పౌలును గురించి పూర్తిగా ప్రత్యక్షత దేవుడు అగబుకు అనుగ్రహించలేదు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచింతము. గుర్తుపెట్టుకోండి, మనము అంటున్నాడు పౌలు గారు. అంటే కొరింథీ సంఘంలో ప్రవచించారని కాదు, అందరూ ప్రవచించుచుండగా అని 14వ అధ్యాయంలో రాయబడింది. అనగా కొరింథీ సంఘములో ప్రవచించేవాళ్ళు కొందరున్నారు. కొందరుండగా అందరూ ప్రవచించాలన్నట్టుగా పౌలు ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రవచన వరాన్ని కోరుకోండి బాబు అని అన్నాడు. అనే భాషలతో మాట్లాడుతున్నారు, మంచిదే, తప్పేం లేదు. కానీ మీరు ప్రవచన వరాన్ని విశేషంగా ప్రవచన వరాన్ని అపేక్షించండి. వరాలు దేవుడు ఇచ్చేయి కదా, మళ్ళీ అపేక్షించేది ఏంటి, మనం అపేక్షించాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చే వాస్తవమే. అలాగైతే పౌలు చెప్పిన అపేక్షించడం అనడం తప్పేగా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తప్పును బయలుపరచడు కదా, సత్యాన్ని బయలుపరుస్తాడు కానీ తప్పును బయలుపరచడు. ఏ విధంగా పేతురు గారు చెప్పినట్టుగా పాలను అపేక్షించండి, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. పాలను అపేక్షించినప్పుడు పరిశుద్ధాత్మ వరమును అపేక్షించడం తప్పే ఉంది. నేను ఒక వరం అడిగి తిని, కీర్తనాకారుడు 27వ అధ్యాయంలో చెప్తాడు, 27వ కీర్తనలు అంటాడు, నేను ఒక వరాన్ని అడిగానండి, దాన్ని నేను వెతుకుతున్నా. నేను వరాన్ని అడిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఊరుకోవడం వల్ల జరిగినటువంటి 4 పనులు ప్రభు చిత్తం జరిగిస్తుందని. ఒకవేళ వాళ్ళు ఊరుకోకుండా పౌలుని బలవంతంగా లేదు నువ్వు ఉండాల్సిందే నేను ఇంట పంపిస్తాం అని వాళ్ళు ఆపారు అనుకోండి, ప్రభు చిత్తము యెరూషలేములో జరగాల్సినటువంటి పౌలు పట్ల జరగాల్సిన దేవుని చిత్తం జరగలేదని అర్థం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. కానీ దేవుని చిత్తము జరగనివ్వకుండా మనం చూడండి, ఉదాహరణగా యోనా జీవితంలో తర్షీషు వెళ్ళడం కాదు దేవుని చిత్తం, నినివేకు వెళ్ళడం దేవుని చిత్తం. కానీ ఆయన తర్షీషుకు వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేశాడు, దానివల్ల మింగబడ్డాడు, తిమింగళం చేత మింగబడి తర్వాత కక్కివేయబడ్డాడు. అనగా దేవుని చిత్తాన్ని ఒక మనుషుడు ఎదిరించే అవకాశం ఉంది, ఎదిరిస్తాడు, దాన్ని కాదనుకుంటాడు. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలంటే మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. బలవంతంగా తన చిత్తాన్ని మన మీద రుద్దే దేవుడు కాదు. మన చిత్తాన్ని, మన ఇష్టాల్ని మన పిల్లల మీద రుద్దాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చాలా కష్టానికి గురవుతారు, ఒత్తిడికి గురవుతారు. ఏంటిది, మాకు ఇష్టం లేదా, మా డాడీ చెప్పిందేనా, మా మమ్మీ చెప్పిందేనా, వాళ్ళు గుట్టించిన డ్రెస్సులేనా, వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్సులేనా, ఇంకా వాళ్ళు చెప్పినవేనా అని పిల్లలు విసుక్కుంటారు. మన పిల్లలు విసుక్కోవడం మనకి ఇష్టం లేదు, అలాగైతే మనము విసుక్కోవడం దేవునికి ఇష్టం లేదు.
మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, అనగా ఒక స్వేచ్ఛానుసారమైన ఒక మనసుని ఇచ్చాడు. ఆ మనసు ఇచ్చి, వాక్యం ఇచ్చి, ఈ వాక్యానుసారంగా మీరు ఏదైనా ఎంపిక చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం ఉంది. ఇది నా చిత్తాన్ని తెలియజేస్తుంది. ఈ చిత్త ప్రకారము మీ ఇష్టంగా, నా చిత్తానికి అనుకూలంగా మీరు దీన్ని చేయండి, స్వీకరించండి, సెలెక్ట్ చేసుకోండి. చూడుడి, మీ ఎదుట నేను మరణమును జీవమును పెట్టి ఉన్నాను, మీకేది ఇష్టమో కోరుకోండి. లేదు మీరు మరణాన్ని కోరుకోవడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టలేదు. చూడుడి, నేను మీ ఎదుట దీవెనయు శాపం పెట్టుచున్నాను, మీ ఇష్టం. ఏదైనా తోటలో అన్ని పండ్లు పెట్టాడు, ప్లస్ తినవద్దు అన్నట్టు నిషిద్ధ ఫలాన్ని పెట్టాడు, ఫర్బిడన్ ఫ్రూట్ని పెట్టాడు. ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫర్బిడన్ ఫ్రూట్స్ ఉన్నాయి. అదే సమయంలో జీవ వృక్ష ఫలం ఉంది, దాన్ని తింటాడేమో అని తోటలోంచి తరిమేశాడు, అది వేరే విషయం. నువ్వు ఈ తోటలోని ప్రతి పండును నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ నేను వద్దని చెప్పిందని నువ్వు తినకూడదు. అనగా, అరే అవునండి, ఇన్ని పండ్లు ఫ్రీగా తినమన్నప్పుడు నాకెందుకు ఆ పండు మీద దేనికి మోజు, దేనికి, నాకు అవసరం లేదండి. తినొద్దు అన్నది ఒకటే, తినమని చెప్పినవి వేలు వేలు తినమన్నాడు. అనగా ఒకవేళ ఒకటి మాత్రమే తినాలి, వేలు వేలు తినకూడదనే కండిషన్ పెట్టితే మానవుడు ఇబ్బంది పడి ఉండేవాడు. కానీ వేలు వేలు చేయమన్నాడు, తినమన్నాడు నిరభ్యంతరంగా. దానికి అభ్యంతరం లేదు, దాన్ని అడగాల్సిన అవసరం, పర్మిషన్ అవసరం లేదు. ప్రభువా ఇది సపోటా తినడం మీ చిత్తమేనా, యాపిల్ తినడం మీ చిత్తమేనా, లేదా పలాంది తినడం మీ చిత్తమేనా అని అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్పాడు కాబట్టి. కొన్ని పనులు నిరభ్యంతరంగా చేయొచ్చు, కానీ అభ్యంతరంతో ఏ పని చేయడానికి వీల్లేదు. ప్రభు విషయమై అభ్యంతర పడని వాడుదన్నాడు. ఆత్మీయ విషయాల్లో మనం అభ్యంతర పడకూడదు, అఫెండ్ కాకూడదు. మనం ఆలోచించిన విషయం. రెండో విషయము, మనం ఊరుకోవడం వల్ల ప్రభు కార్యాలను చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలారా, 20 లక్షల ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకండి టెన్షన్ పడతారు? మీరు ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తారు అని నాకు అనిపిస్తుంది అని మోసం లేదు. మీరు ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తారు. You will surely see a sign or miracle. You will see the salvation of God. దేవుని రక్షణను మీరు చూస్తారు. దేవుడు రక్షించడాన్ని ఎలా చూస్తారంటే, ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన శత్రువు శవంగా మారడం ద్వారా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క రక్షణను దేవుని ప్రజలు చూశారు. మూడవది మనం ఆలోచించిన విషయం, దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఏర్పడుతుందని. ఊరుకోండి, నేనే దేవుడిని తెలుసుకోండి, నేను అన్ని జనుల్లో మహోన్నతుని అవుతాను. తర్వాత ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకునే అవకాశం ఉంది. ఊరక నిలుచుకొని ఉండి రిలాక్స్ అయిపోయి, ప్రభువులో రిలాక్స్ అయిపోయి, ప్రభు చేతికి అప్పగించేసి, నీ భారము యెహోవా మీద మోపము. 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపండి. మీరు మోయలేరు మీ భారాన్ని, సాతానుడు మీ మీద మోపుతున్న భారాన్ని, మీకు తెలియకుండా మీరు నెత్తి మీద పెట్టుకుంటున్న భారాన్ని మీరు మోయలేరు. ప్రభు చేతికి అప్పగించేసేయండి, ప్రభు చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. కొనకొనేవాడు, నిద్రపోనివాడు, అలసిపోనివాడు ఆయన చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. వై యు ఆర్ వరింగ్? ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయబడింది. ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది మనం ఊరుకోవడం వల్ల. ప్రభు కార్యాన్ని జోడనిస్తుంది, ప్రభువుని గురించిన అవగాహన కలిగిస్తుంది. మూడవదిగా ప్రభు యొక్క బలాన్ని మనం పొందేటట్టు మనం చేస్తుంది. రాయబడింది, మీరు ఊరక మీరు నమ్ముకోవడం వల్ల మీరు బలాన్ని పొందుకుంటారు. యెషయా గ్రంథం 40:31 వచనం రాయబడింది, యెహోవా కొరకు, అనగా మీరు ఎదురు చూడడం వల్ల, మీరు వెయిట్ చేయడం వల్ల, నిరీక్షించడం వల్ల, నిజ దేవుని కొరకు నిరీక్షించడం వల్ల, దేవుని కార్యాల కొరకు మీరు నిరీక్షించడం వల్ల మీరు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. యూ విల్ రిసీవ్ న్యూ స్ట్రెంగ్త్. అనగా మీరు బలాన్ని నూతనపరుచుకుంటారు. యూ విల్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్. పక్షిరాజు తన యవ్వనాన్ని నూతనపరుచుకున్నట్లుగా మీరు దైవికమైన బలాన్ని రిన్యూ చేసుకుంటారు. కాబట్టి ఎదురు చూడడం వల్ల, కనిపెట్టడం వల్ల, ఊరుకోవడం వల్ల వచ్చే నష్టాలు లేవు, లాభాలే ఉన్నాయి. కానీ మన శరీర సంబంధమైన మనసు ఉప్పొంగుతుంది, ఉప్పొంగేటట్టు చేస్తుంది. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అతడు ఒప్పుకోనందున వాళ్ళందరూ కోప్పడి శాపనార్థం పెట్టి, మరీ అంత మూర్ఖుడు అయితే ఎలాగా అని అనలేదు. ఒక చిన్న మాట కూడా చెప్పి ముగిస్తాను. సంసోను
అన్నాడు, నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఎవరు బాబు అమ్మాయి? సున్నతి లేని ఫిలిష్తీయురాలైనటువంటి అమ్మాయి. నాన్న ఎందుకు మనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనుకున్నారు ఏంటి ఈ అబ్బాయి, మనలో కన్యకులు లేరనా, మనలో అందమైన కన్యకులు లేరనా, అమ్మాయి పట్ల ఇతనికి ఎందుకు ఇంత మనసు కలిగింది? వాళ్ళకి అర్థం కాలేదు అతడు యెహోవా చేత రేపబడుచున్నాడనే సంగతి. ఇతడు అలా ఒప్పుకోకుండా ఇలాగా దేవుని చేత రేపబడుతున్నాడేమో. కాబట్టి పౌలు గారి విషయం మనం వదిలేద్దాం. ఆయన అనేకమైన శ్రమలు అనుభవించాడు, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గురించి అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో అంతియోక్య దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని అవతల పడేశారు. అందరూ అనుకున్నారు చచ్చిపోయాడని. కానీ దేవుడు బతికించాడు, దేవుడు కార్యం చేశాడు. శ్రమ అనేది అతనికి కొత్తది కాదు, కష్టం నష్టం అనేవి ఆయన కొత్తవి కాదు. మనకు ఇవి కొత్తగా ఉన్నాయేమో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏదో గొప్ప వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపోవద్దు. ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రభుత్వాల విధానాలు మారుతున్నప్పుడు, ఏవో జరుగుతున్నప్పుడు ఏదో జరగబోతుందేమో, ఇంకంతా అయిపోయిందని మీరు భావించాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ టేక్ కేర్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని వీటి గురించి నిన్నటి మనం ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక ఈ 10 నిమిషాల్లో ఈ దినానికి కావలసినట్టు వాక్య భాగాన్ని మనం ఆలోచించాలి కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అనగా ఈరోజు అవర్ టుడేస్ కీవర్డ్స్, మన మూల వాక్యం ఏంటి అంటే అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 19వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 21st చాప్టర్ వర్స్ 19. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పలకరించే ఓ ప్రైజ్ లోనండి, షాలోమ్ మారనాథ. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్, అందరినీ, అంటే ఎవరి పట్ల ఆయనకేమి విభేదాలు లేవు, మనసు కష్టాలు లేవు, అలకలు లేవు, అందరితో స్నేహంగా ఉన్నాడు. స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్ పాల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, ఎక్స్ప్లెయిన్ చేశాడు. సెమినార్లో పిల్లలు మన స్టూడెంట్స్ టీచర్స్ ముందు లేదా తోటి స్టూడెంట్స్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా Paul explained in detail what God had accomplished through his ministry among non-Jewish people, non-Jews. అనగా అందరినీ సంతోషంగా పలకరించిన తర్వాత ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేసిన తర్వాత మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసినట్లుగా ఇక్కడ వందన వచనం వినగానే పౌలు యొక్క వందన వచనం వినగానే ఏదో మార్పు జరిగిందని కాదు, వందన వచనం కాదు కానీ జరిగినటువంటి సేవను గురించిన వివరం చెప్పినప్పుడు ఓ రియల్లీ దే వర్ ఎక్సైటెడ్. ఇంత జరిగిందా, మిషనరీ జర్నీలో ఇంత జరుగుతుందా, డబ్బులు ఇచ్చి పంపించినప్పుడు ఏదో జరుగుతుందో లేదో అనుకున్నాం, ఇంత జరుగుతుంది అనమాట. లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ గో, లెట్ ద వర్క్స్ బీ డన్ అన్నట్టుగా వ్యవహరించారు. ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీవన్ పాల్ ఎక్స్ప్లెయిన్డ్, ఎవ్రీవన్ అంటే సహోదరులు, పెద్దలు. అతడు వారిని కుశలం అడిగి, కుశల ప్రశ్నలు అడిగి అనగా క్షేమ సమాచారాలు అడిగి, ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా కాలమైంది, 3 సంవత్సరాలు అయింది, ఏం మరి ఎన్ని రోజులు, ఇలా మాట్లాడుకోరు సరదాగా క్యాజువల్ టాక్. తర్వాత ఆఫ్టర్ క్యాజువల్ టాక్, ఆఫ్టర్ క్యాజువల్ గ్రీటింగ్స్, ఇక యూదులకి ఇది ఒక అలవాటు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మన ముస్లిం సోదరులు అంటున్నట్టుగా సలాం అలైకుం, అలైకుం సలాం అన్నట్టుగా వందనానికి ప్రతి వందనం చేస్తూ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఉన్నట్టుగా క్రీస్తు సంఘములన్నీ అంటే నేటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే డినామినేషన్ ఉద్దేశించి నేను చెప్పడం లేదు. దేవుని సంఘాలన్నీ, జీవము గల దేవుని సంఘాలన్నీ అనగా విశ్వాస గృహాలన్నీ, అక్కడున్న వాళ్ళందరూ విశ్వాసులందరూ వందనాలు చెప్తున్నారు. క్రీస్తుకు సంబంధించినటువంటి క్రీస్తు సంఘములు అంటే క్రీస్తు యొక్క సంఘములు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములని. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 21వ అధ్యాయం 19వ వచనం. పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగింది, తాను చేసిన కార్యం వల్ల దేవుడు యూదులు కాని వాళ్ళతో చేసిన వాటన్నిటిని ఒక్కొక్కటి వివరించి విడమర్చి చెప్పాను. ఒకటొకటి చెప్పి విడమర్చి చెప్పాడు. అనగా ముందు హైలైట్స్గా పాయింట్స్గా చెప్పి తర్వాత పాయింట్ వైజ్గా పలాందండి.
తన యొక్క పరిచర్య రిపోర్ట్ని ఇచ్చాడు. మంత్లీ రిపోర్ట్ కాదు, అది యాన్యువల్ రిపోర్ట్ కాదు, 3 years రిపోర్ట్ ఒకసారి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఈ రోజులోలాగా వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంకా ఏదైనా ఫెసిలిటీస్, ఫేస్బుక్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయ్యేది. కానీ అక్కడ అలా జరగలేదు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఉదయం వెళ్ళినటువంటి ప్రజలు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి, శిష్యులు, ప్రభువా, ఒక ఆశ్చర్యకరమైన విషయం, నువ్వు మాకు అధికారం ఇచ్చావు రోగులను బాగు చేయడానికి, స్వార్థను ప్రకటించడానికి, దెయ్యాలు వెలగొట్టడానికి. మేము నీ నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నెన్ని దెయ్యాలు పోయినాయో తెలుసా? మేము ఇంతకుముందు చేపలు పట్టుకొని చేపలు అమ్ముతున్నప్పుడు మాకు వేళలో దెయ్యాలు ఉన్నాయనే సంగతి తెలియదు. మా కస్టమర్లందరూ దెయ్యాలు పెట్టిన వాళ్ళని తెలియడం లేదు. ఇప్పుడు మేము వెళుతున్నప్పుడు మాకు అర్థమైంది మా మాజీ కస్టమర్లు దెయ్యాలు పెట్టిన వాళ్ళని. ఏదేమన్నప్పటికీ అప్పుడు వాళ్ళు స్వతంత్రులు కాలేదు. మేము స్వతంత్రులైన తర్వాత వాళ్ళు స్వతంత్రులు అవుతున్నారు. మనము స్వతంత్రులైన తర్వాత మరికొంతమంది స్వతంత్రులు అవుతారు. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు పేతురు అని ప్రభువు చెప్పాడు. మనం ముందు స్థిరపడాలి, తర్వాత మనమే స్థిరపడకుండా ఇతరులు ఏమి స్థిరపరచగలం? మనమే ఆత్మీయంగా బలపడకుండా ఇతరులను ఆత్మీయంగా ఏం బలపరచగలం? జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం. అతడు వారిని తన పరిచర్య వలన, ఇక్కడ మన టైటిల్ చూడండి, సేవకుని సంగతులు. సేవకుని సంగతులు ఏంటి? సేవ అనేది సేవకుని సొంతం కాదు. సంఘము అనేది సేవకుని సొంతం కాదు. సంఘము ఎవరి సొంతం కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘము దేవునిది. సంఘము ఏదో మెమోరియల్ చర్చ్ కాదు. కొన్ని చోట్ల పలాని మెమోరియల్ చర్చ్, జ్ఞాపకార్థ సంఘం, జ్ఞాపకార్థ కూడి, జ్ఞాపకార్థ సంఘము ఎవరో స్మరణ, ఎవరో జ్ఞాపకార్థ సంఘాలు కాదు. క్రీస్తు నామ స్మరణ సంఘాలు ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘము దేవునిది. ఎవరో ఒక మనిషి యొక్క పేరు మీద సంఘం ఉండకూడదు. సంఘము డినామినేషన్ పేరు మీద ఉండకూడదు. సంఘము బ్యాప్టిస్ట్ కాదు, పెంతికోస్తు కాదు, లూథరన్ కాదు, సిఎస్ఐ కాదు, సంఘము మెథడిస్ట్ కాదు. సంఘము దేవునిది. దేవుని స్తోత్రం. సంఘము డినామినేషన్ది కాదు. కాబట్టి ఇట్టి మన ఎక్లీషియాలజీని, సంఘ శాస్త్రాన్ని మనం ఎరిగి ఉండాలి. సేవకుని సంగతులు. పరిచర్య ఎవరిది? నా పరిచర్య, నేను అనేది లేకుండా ఇక్కడ చెప్పబడిన మాట చూడండి. అక్కడ చిన్న మాట, దానిలోంచి 4 మాటలు మీకు. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన, తన పరిచర్య, హిస్ మినిస్ట్రీ, తన పరిచర్యనా? ఏం అందులో డాక్టర్ గారు లేరా? లూకా గారు లేరా? ఏం శీల లేడా? తిమోతి లేడా? ఎరస్తు లేడా? ఇంకా వేరే వాళ్ళు లేరా? ఒకప్పుడు బర్నబా ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. 3వ మిషనరీ ప్రయాణములో తన పరిచర్య అని చెప్పుకుంటాడు. సేవకుని సంగతులు. పరిచర్య మంది కాదు, కానీ మనది అన్నట్టుగా మనం పనిచేస్తున్నాం. సంఘము నీది కాదు, కానీ సంఘము నీది అన్నట్టుగా కాబట్టి నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను డిస్మిస్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళందరూ బయట పంపించేస్తాను, మీరు ఈ సంఘానికి రావడం లేదని బహిష్కరిస్తాను అనడానికి యూదుల్లాగా లేకపోతే పరిచయుల్లాగా వెలివేసేటువంటి అధికారం మనకు లేదు. స్వాగతం పలికేటువంటి లేకపోతే అభిప్రాయమే మనకు ఉండాలి, కానీ వెలివేసేటువంటి అధికారం మనకు లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 పౌలు తన పరిచర్య అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 25వ వచనం. గనుక అతని శిష్యులు ఎవరి శిష్యులు? పౌలు యొక్క శిష్యులు. అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి, ఈ వాక్యాన్ని మనం గత రోజుల్లో మాట్లాడుకున్నప్పుడు 9వ అధ్యాయం మాట్లాడుకున్నప్పుడు నేను అక్కడ తెలియజేశాను. కొన్ని తర్జుమాల్లో డిజైపుల్స్ అని ఉంది, కానీ హిస్ డిజైపుల్స్ అని లేదని. తర్వాత కేజేవి, ఎన్కేజేవి, అరామిక్ తర్జుమాల్లో కూడా అతని శిష్యులు, అతని అనే మాట లేదని దీని గురించి చెప్పడం జరిగింది. నా శిష్యులు కాదు, పౌలు శిష్యులు కాదు, అపోలో శిష్యులు కాదు, పేతురు శిష్యులు కాదు. దీన్ని, ఈ గ్రూపిజాన్ని పౌలు గారు ఖండించారు. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? పౌలు ఎవరండి? అపోలో ఎవరు? కేఫా ఎవరు? ఒకరు నాటారండి, ఒకరు నీళ్లు పోసారండి. నాటినోళ్ళు నీళ్లు పోసిన వాళ్ళు కాదు, వృద్ధి చేసిన వాడు గొప్పవాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దాన్ని ఖండించాడు. గ్రూపిజాన్ని ఖండించాడు.
సంఘంలో పాస్టర్ గ్రూప్ ఉండొచ్చు, పాస్టర్మ గ్రూప్ ఉండొచ్చు, సంఘ పెద్దల గ్రూపు, చైర్మన్ గ్రూపు, సెక్రటరీ గ్రూప్ ఉండొచ్చు. ఈ గ్రూపిజాన్ని మనం దేవుని సంఘంలో ఏమాత్రం ప్రోత్సహించకూడదు. సంఘములో కులతత్వం ఉండకూడదు, ప్రాంతతత్వాలు ఉండకూడదు, వర్ణ తత్వాలు ఉండకూడదు. సంఘము సమానత్వంలో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. ఒకటి తన పరిచర్య అని చెప్పాడు, తాను చేసిన పరిచర్య అని అంతవరకే, కానీ తన పరిచర్య ఇది నాది అని క్లెయిమ్ చేస్తున్నాడని అర్థం చేసుకో. తనది అని చెప్పినప్పటికీ కూడా అధికారులకి, సంఘ పెద్దలకి, జెరూసలేం కౌన్సిల్కి లోబడ్డాడు అతను. అసలు మీరెవరండి? మీకు నేను చెప్పేదేంటి? మీకు నేను రిపోర్ట్ ఇచ్చేదేంటి? పౌలు కన్నా గొప్పవాళ్ళు అక్కడ లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఒక కమిటీకి, ఒక సిస్టానికి తను లోబడ్డాడు. రెండో విషయం, తన శిష్యులు అని చెప్పబడినప్పటికీ తన ద్వారా వచ్చిన శిష్యులే కానీ వారు ప్రభు యొక్క శిష్యులు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం. ఎవరి సువార్త అది? చాలండి సార్, ఎవరి సువార్త అది? యేసుక్రీస్తు సువార్త, పౌలు సువార్త కాదు. పౌలు సువార్త అనే ప్రత్యేక సువార్త, మత్తయి యొక్క సువార్త అనేటువంటి సువార్త, మార్కు యొక్క సువార్త అనే సువార్త, లూకా యొక్క సువార్త అనే సువార్త, యోహాను యొక్క సువార్త అనే సువార్త లేదు. అనగా తాను ప్రకటించిన, తాను చేసిన పరిచర్య, తాను పొందుకున్న శిష్యులు, తాను ప్రకటించిన సువార్త, తన నా సువార్త వలన దేవుడు మిమ్మల్ని తీర్పులో తీసుకుని వస్తాడు, జడ్జి తీసుకుంటాడు, దాన్ని బేస్గా తీసుకుంటాడు. తన సువార్త అంటే తనకు బయలుపరచబడిన సువార్త. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకంలో యందును నేను సువార్త పక్షమున వాదించుటెందును దానిని స్థిరపరచుటెందును మీరందరూ ఈ కృపను నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చాలండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇట్స్ నో వండర్ ఐ ప్రే విత్ సచ్ కాన్ఫిడెన్స్ సిన్స్ యూ హ్యావ్ పర్మనెంట్ ప్లేస్ ఇన్ మై హార్ట్. యూ హ్యావ్ రిమైండ్ పార్ట్నర్స్ విత్ మీ ఇన్ ద వండర్ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈవెన్ దో ఐఎమ్ హియర్ ఇన్ చైన్స్ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. ఇక్కడ రాయబడింది ఈ కృపలో అని రాయబడింది. ఇంగ్లీష్ తర్జుమాల్లో ఈ కృప అని కాదు, నా కృపలో అని రాయబడింది. అదేంటిది? నా కృప ఏంటి? పౌలు కృప కాదది, దేవునికి. పౌలు పొందుకున్న కృప, పౌలు పొందుకున్న పరిచర్య, పౌలు పొందుకున్న శిష్యులు, పౌలు ప్రకటించిన సువార్త, పౌలు పొందుకున్నటువంటి కృప. సేవకుని సంగతులు వ్యక్తిగతమైన సంగతులు కావు, అవి సామూహికమైన సంగతులు కూడా వ్యక్తిగతమైన సంగతులుగా భావించి ప్రకటించినప్పటికీ బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పౌలులాగా మనం కూడా చెప్పాలి. నేను ప్రకటించిన సువార్త నా సువార్త అని కాదు, నేను ప్రకటించిన సువార్త. పౌలేదో తప్పుగా మాట్లాడానని నేను అనలేదు. సేవకుని యొక్క సంగతులు, సేవకునికి పరిచర్య, సేవకునికి శిష్యులను తయారు చేసేటువంటి అనుభవం, సేవకులకు సువార్త ప్రకటించే అనుభవం, సేవకులు కృప పొందిన అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.